వెల్కమ్ బ్యాక్ టు నా చిరునామా. ఆనాటి నుంచి చాలామంది ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్స్ మేము వర్క్ చేశారు సార్. వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటాం. ఐ మీన్ సీనియర్ అక్కడ నుంచి ఎన్టీఆర్ గారితో, శోభన్ బాబు గారితో అందరితో చేశారు. వాళ్ళ గురించి కొన్ని ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ సినిమా అగ్గిదొర చెప్పాను కదా మీకు. దాంట్లో కాంతారావు గారు అగ్గిదొర ఆయన పేరు, నా పేరు దొడ్డదొర. నా ఫస్ట్ సినిమాలోనే టైటిల్లో పేరు వచ్చింది, ఒక వాల్ పోస్టర్ వచ్చింది. ఆ వాల్ పోస్టర్లో నేను కాంతారావు గారే ఉంటాను. అందులో హీరో కాంతారావు గారు, హీరోయిన్ భారతి గారు, రాజనాథ్ గారు వీళ్ళను, కామెడియన్ మన రాజబాబు గారు. ఆ వారసులు చూసి రాజనాథ్ గారు ఎంత స్వార్థం ఇది, ఒక హీరో ఒక నువ్వారా, విలన్ లేడు, హీరోయిన్ లేదు, కామెడియన్ లేదు, ఎట్లా అన్నారు. అట్లా కాదు చూడరా, నేను అదృష్టం ఏంటో ఫస్ట్ సినిమా వరకు వస్తుంది సార్, టైటిల్ పేరు ఉండేది. అదేవిధంగా అలా చేస్తూ తర్వాత అందరి హీరోతో చేశాను. ఆ మూమెంట్లో మీకేమనిపించింది? చాలా సంతోషం సార్. అసలు ఏమైందంటే ఫస్ట్ సినిమా వాళ్ళు పోస్టర్ అతికిచ్చారు కదా, అది చూశాను. చూస్తే పైకి ఉంది, లేకుండా లాక్కొచ్చేవాడిని అంతే. ఫస్ట్ సినిమా కదా, అప్పటికి నాకు ఇదేంటంటే ఒక్కటే కదా, తెలిసిపెట్టి తొలగబెట్టారు, కొంచెం ముందు పోతే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు శేఖరం పని ఒకటి ఉంది, 16 వాల్ పోస్టర్స్ పెట్టేశారు. ఎంత ఆనందం అంటే వీడికి అదా దేవుడా చాలనుకున్నాను. ఎవరు చెప్పని ఇంటికి వచ్చేసాను. ఇంటికన్నాక మళ్ళీ ఫ్రెండ్స్ అంతా లేచారు. అంటే పొద్దున్నే వెళ్ళాను, వాళ్ళతో సైకిల్ ఎక్కి అందరూ చూపించుకుంటూ వచ్చాను. ఇది నా ఫస్ట్ సినిమా. దొడ్డదొర, ఇతని పేరే దొడ్డదొర. వెలలేని ధన కనక వజ్ర మాణిక్య రత్నాల రాసులకు రక్షకుడు ఇతడు. ఈ భాగ్యమంతటికి నాథుడవు నీవు. ఇది కల కాదు కదా? కల కాదు, నీ చూపుడు వ్రేలిని నువ్వు చూచుకొనుమా. వెలలేని ఆ నాగ ముద్రికను పొంది అగ్గిదొరవైనావు. అగ్గిదొర అది చేతనున్నదా ఆపదల కాపాడు. అనిమాది గుణములలో ఆధిపత్యమిచ్చు, కామరూపములిచ్చు, కామితములు ఈడేచ్చు. అలా చేస్తూ అందరూ హీరోలతో చేసిన తర్వాత కాంతారావు గారిని, కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని ఏదో చేసేటప్పుడు శ్రీ దాసనారాయణరావు గారు, ఇన్ని డాడీ అని పిలుస్తుంటాను. వారి ఫస్ట్ సినిమా తాత మనవడు. సరే వట్టి వేరే దయ్యాలు భూతాలు వేషమే కాదు, సోషల్ సినిమా కూడా వేషం వేస్తని చెప్పేసి తాత మనవడిలో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. గుమ్మడి గారి పక్కన యాక్ట్ చేస్తుంటాను. గుమ్మడి గారు నేను చుట్టు తాగుతుంటాం సోఫాలు నిల్చొని. అంత పెద్ద యాక్టర్ చుట్టు తాగడం అంటే మామూలు విషయం కాదు. అలా ప్రతి సినిమాలో అన్ని సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఒక 500 సినిమాలు చేశాను నేను. అది కాదు మీరు, మనుషులు వచ్చారు, మనుషులు సొక్కేస్తున్నప్పుడు పలకరం చెప్పరా? పేటలు కాదు గురు, మనుషులు పెద్ద మనుషులు. ఎవడురా పెద్దోడు? ప్రెసిడెంట్ సొక్కయ్య గారు ఇక్కడ ఉండగా ఇంకెవడరా పెద్దోడు? ఆట వాగే ఉంటే ముంతశిపత్రి యాదవరాయ. ఏటో ఎవళ్ళు మీరు? నమస్కారం సొక్కయ్య గారు. మా వాడు గిరిబాబు. ఏంటంటున్నావు? మా వాడు గిరిబాబుని తీసుకువెళ్దామని వచ్చాం బాబు. అల్లుడు ఏడు చేస్తున్నావు? ఏంటి లగెత్తురా ఎవళ్ళు? వీళ్ళ మా నాన్నను తాతయ్య. విజయ నిర్మల గారి దర్శకత్వంలో కూడా మీరు చాలా సినిమాలు చేశారని విన్నాను. దాని గురించి అదే వీరగారి డైరెక్షన్ చేసేటప్పుడు అది వదిన గారు కలిసిన సినిమా తీస్తున్నారు. ఓకే. అప్పుడు తెల్లారి దీపావళి పండుగ. కృష్ణ గారికి, విజయ గారితో నాకు చాలా క్లోజ్, అందరితో క్లోజ్ ఉంటాను, వారితో కూడా ఇంకా సన్నిహితంగా ఉంటాను. అమ్మ నాకు వేషం కావాలి, రేపు దీపావళి, ఖర్చుకు డబ్బులు లేవు. నేను వెళ్ళే అడిగాను అమ్మాయిని. ఇప్పుడు అడగండి అమ్మ అన్నం పెట్టదని చెప్పేసి అదొక క్లోజ్ కోసం అడగటం తప్పు కాదు. అడిగిందంటేనే అమ్మ వేషం లేదన్నారు ఫస్ట్. అమ్మ ఈ మాట చెప్పడానికి నేను ఎంత దూరం వచ్చాను, నాకు నేనొక్కనైతే 2 ఇడ్లీ తింటాను, నాకు సరిపోతుంది. నా చిన్న పాప 2 ఇడ్లీ తింటుంది, నా పెద్ద పాప 4 ఇడ్లీ తింటుంది, నా స్టెండ్ 6 ఇడ్లీ తింటారు, నా భార్య దాదాపు 8 ఇడ్లీ తింటుంది. ఆ ఖర్చుకున్న డబ్బులు కావాలి కదా అన్న. అవును వేరే మరి లేదు కదండి. లేదు కదా, సరే వస్తానమ్మా అనుకోకుండా ఉండు అన్నది. రైటర్ని పిలిపించారు, వేరే గారు వేషం అడిగారు. ఏముందమ్మా ఏం లేదా, ఇదే మాట నేనన్నాను. ఏం చెప్పారు తెలుసా, ఆయనకంటే కడుపు చిన్నదంట, పర్వాలేదు ఇంతమంది పెట్టారంట, అందుకోసం వేషం కావాలంట. మనం కనుక వేషం ఇవ్వకపోతే
ఆ గేట్లో నిల్చుంటారు పద్మాసుడే గేట్లో వచ్చేటప్పుడు రైస్ కొట్టినా కొడతాడు అటువంటి వాడు అన్నది. మనం ఏం దాన్ని ఏం చేసే పని లేదు. ఇక్కడ వంట పని మనిషి ఉంది కదా, అవును వంట పని మనిషికి భర్త ఉన్నాడా, లేడు. ఆ భర్త వీరయ్య అన్నారు. చూశారమ్మా, అది ఎట్లంటే నేను ఎందుకు అడిగానంటే ఏదో ఒకటి కల్పిస్తారని చెప్పేసి నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను. అన్న తర్వాత ఆ వేషం దొరికింది. అది దొరికిన తర్వాత యాక్ట్ చేశాను. నాకు దీపావళి పండుగ వెళ్ళిపోయింది. చిరంజీవి గారు సినిమా షూటింగ్ జరుగుతుంది, కొండవీటి రాజా. రాజు సార్ నాకు దగ్గర పిలిచి, రేపు నీకు షూటింగ్ ఉంది, మధ్యాహ్నం 1 గంటకి నువ్వు రావద్దు, కారు పంపిస్తా, కారు రమ్మన్నారు. సరే సరే అన్నాను. కరెక్ట్ చేసింది. లంచ్ బ్రేక్ వాళ్ళందరూ ఇక భోజనం రెడీగా ఉంటున్నారు. రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు, విజయశాంతి గారు, రాధిక గారు, వాళ్ళందరూ అందరూ భోంచారు కదా. అప్పుడు కార్లో నేను వస్తున్నాను. వాళ్ళు కూర్చుని దగ్గరికి అంటే అలా చెప్పేసారు. ఆయన ఆగింది. ఏ ప్రొడ్యూసర్ అందరూ చూస్తున్నారు. డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే తక్కువ దిగింది. చిరంజీవి గారు ఏదైంది అన్నారు. ఎవరో పెద్దోళ్ళు వస్తున్నాయి అనుకున్నా. వాడు పెద్దోడు కదా, పెద్దోడే కానీ నేను కార్లో వస్తానని అనుకోలేదు. ఆ విధంగా అంత క్లోజ్గా పరిచయం ఉన్నది అన్నమాట జోకరాజు అంతే. ఇప్పుడు అంగాంగ వీరాంగమే అమ్మమ్మ చదరంగమే, అంగాంగ వీరాంగమే అమ్మమ్మ చదరంగమే. ఈ విధంగా పెద్దవాళ్ళతో ఒక్కొక్కరితో ఉంది. ఒకసారి ఎస్వి రంగారావు గారు అందరం కూర్చున్నాము, వస్తున్నారు. పెద్ద ఆయన కదా అని చెప్పేసి లేదు కూర్చున్నాను. కూర్చోరా అన్నారు. కానీ మళ్ళీ కూర్చున్నాను. రే కొంచెం గౌరవం తెలుసుకోరన్నారు. ఏంటి సార్ అందరు ఎట్లా కూర్చున్నారు? కూర్చున్నాను, నేను కూర్చున్నాను కదా. ఏం కూర్చున్నావు తెలుసుకోమన్నాను. దిగినా, నేను దిగమని కూర్చో. కూర్చున్నాను. మరేం నేర్చుకోరా ఫస్ట్ 10 మంది మాట్లాడేటప్పుడు. మంచిగా మంచిగా ఏం కూర్చున్నావు, వాళ్ళు ఎట్లా కూర్చున్నారు? కూర్చున్నారు. నువ్వు ఎట్లా కూర్చున్నావు? నేను మంచిగా కూర్చున్నాను. రాసుకెళ్ళి కొంచెం మర్యాద ఉండాలి. ఏంటి సార్ చెప్పాను. కాళ్ళు కింద పెట్టి కూర్చోరా అన్నాడు. నాకు అంతో కదా సార్, ఇంకోసారి కానీ అడిగారు అనుకోండి కాళ్ళ మీద పెట్టుకుని కూర్చుంటా జాగ్రత్త అన్నారు. అట్నే కూర్చుంటా అని చెప్పన్నారు. అంత క్లోజ్గా నన్ను వాళ్ళు షేర్ చేసుకునేవారు. అంటే ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం సార్, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి మీకు. విమర్శలుగా ఆరోపణలు కూడా జరిగి ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే ఆ టైంలో మీరు ఏం ఆలోచించి ఎలా డీల్ చేశారు అవన్నీ? నాకు అటువంటి చాలా తక్కువ సార్. ఓకే, అందరూ నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నారు. ఇంకా నా కోసం ఇప్పుడు లేడీ డిటెక్టివ్ యాక్ట్ చేసినాను ఏటీవీలో. 3 years యాక్ట్ చేసాం. రమాప్రభ గారు, నేను, సాక్షి రంగారావు గారు, ఉత్తర హీరోయిన్ గారు. నేను తక్కువ, సాక్షి రంగారావు ఎక్కువ, రమాప్రభ గారు ఎక్కువ. ఆ కెమెరా పని పడే బాధలు వాళ్ళకి తెలుస్తుంది. ఆ లైట్ ఈ లైట్ చూసుకోవాలి. దానికోసం వీళ్ళు ఏం చేసేవారు, మొక్కల మీద కూర్చునేవాడు. లైట్ పెళ్ళి అయితే కదా సాక్షి రంగారావు అంత పెద్ద ఆయన. ఆ మొక్కలు వాళ్ళు ఎంతో వాళ్ళకి తెలియదు. రమప్రభ గారు ఈ విధంగా నాకు సహకరించేవాళ్ళు. నిజంగా వాళ్ళు బాధపడాలి తప్ప వాళ్ళు ఇంత బాధపడుతుంది నేను అనుకునేవాడిని. అలాంటి సందర్భంలో కూడా నాకు ఆ ఈక్వల్ చేసి ఆ విధంగా నన్ను తీసుకొచ్చారు. రియల్ లైఫ్లోను ఎన్నో ఒడిదుడుగులను అధిగమించిన మన వీరయ్య గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.